వైసీపీని ఏపీ నుంచి తరిమి కొడదామని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. శనివారం నాడు నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది అని ప్రశ్నించారు. యువతకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారని మండిపడ్డారు. రైతులకు వైఎస్ఆర్ రుణమాఫీ చేశారని, నేడు అప్పు లేని రైతు ఏపీలో లేడని ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులు మరమ్మతులకి గురైతే కనీసం పట్టించుకున్న పాపన పోలేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అయినా ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, ఇప్పుడు కూడా రాకుంటే మరో 5 ఏళ్లు ఎదురు చూడాల్సి ఉంటుందని తెలిపారు. తన పుట్టినిల్లు కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నానని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ ఆశయాలని కాపాడే పార్టీ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు. ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట, నా భర్త అనిలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట, ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట, పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట, షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి, మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము, జగన్ను జైల్లో పెట్టండి అని నా భర్త ఆయనకు చెప్పాడట. ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి. అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు, మీ కుతంత్రాలకు ఏదైనా హదుపు ఏదైనా ఉందా? నా భర్తకు పదవీకాంక్ష ఉందా? మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళమా? మాకు పదవీకాంక్ష ఉంటే ఒక్క పదవైనా తీసుకున్నామా మేము? మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పదవి తీసుకోలేదు కదా. మరి మాకు పదవీకాంక్ష ఉంది అని నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడుస్తే పోనీ అప్పుడైనా నేను ఏదైనా పదవి అడిగానా? పోనీ అప్పుడైనా నేను పదవులు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు. మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి? నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది, కానీ మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి? అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా? నా భర్త అంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట. నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతిరెడ్డి గారితో పాటి మా వదినమ్మతో కలిసిపోయాడు. పోని నా భర్త షర్మిలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే, అది భారతిరెడ్డి గారి ముందు అడిగాడా వెనకాల అడిగాడా? పోనీ దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? పోనీ ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారంటున్నారే, ఆయన ఆన్ రికార్డుగా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా? ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు చనిపోయాడు, బదులు చెప్పడానికి లేడు కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు. పోనీ ఆయన కొడుకు బతికే ఉన్నాడు, ఆయన కొడుకున్నాడు, పోనీ ఆయన కొడుకు చేత అయినా చెప్పించండి మీరు, మీకు దమ్ముంటే, మీది నిజమైతే. చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు. ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత, ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే. ఉచ్చం నీచం అవసరం లేదా? ఆడపిల్ల అన్న ఇంగితం కూడా లేదా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా? ఇంకా సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్లు చేసి షర్మిలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నారు. అక్కడ తెలంగాణ పార్టీలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి, అమ్మా మాకు ఇలా ఫోన్లు వస్తున్నాయి, మీరు వ్యతిరేకంగా మాకు చెప్తున్నారు. ఇంతగా దిగజారాలా రాజకీయాలు? ఇంతగా దిగరాల్సిన అవసరం ఉందా మీరు? ఏ సాక్షి? ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర్ రెడ్డి గారు నిర్ణయించారు. ఇది రాజశేఖర్ రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా? ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా? ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఇంత అవసరం ఉందా? ఇంత నీచానికి దిగజాల్చాల్సిన అవసరం ఉందా? ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా.
నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా. మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా. మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా. బీజేపీతో మీకు దోస్తీ ఉంది, మీరు బానిసలుగా ఉన్నారు. మనకు రాజధాని ఏమైంది, మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి, కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకొక జోకర్ చెప్పిస్తారు. అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. బుద్ధి, ఇంగితం, జ్ఞానం ఏదైనా ఉందా? ఇంత నీచానికి దిగజారాలా? విలువలు, విశ్వసనీయ. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తూ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ నాన్ లోకల్ నేతలు జగన్పై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల నాలుగో కృష్ణుడు లాంటి వారంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని విభజించి వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరారని విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకునేవారు ఇక్కడకు వచ్చి మాట్లాడుతున్నారన్నారు. సంక్రాంతి అల్లులలాగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆవిడ వేషం కాంగ్రెస్, స్క్రిప్ట్ చంద్రబాబుది అంటూ విరుచుకుపడ్డారు. షర్మిల మాటలకు విలువలేదన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని, ఇప్పుడు ఆమె మాటలకు అర్థం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. టీడీపీ, జనసేనకు అభ్యర్థులు లేరని మంత్రి పేర్కొన్నారు. కుటుంబానికి అందిందని నమ్మితేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు అంటే అది దమ్మున్న నాయకుడి లక్షణం. తాను పనిచేశాడు, 100% ప్రజలకి సంతోషాన్ని, అలాగే సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాడు కాబట్టే అంత ధైర్యంగా అడగగలుగుతున్నాడే తప్ప చంద్రబాబు నాయుడు లాగా కుంటి సాకులు చెప్పి తప్పించుకోలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు ఈరోజు ఫ్రస్ట్రేషన్కి ప్రతీక. తన కొడుకు చేతగాని వాడు లోకేష్, తన దత్తపుత్రుడు ఎప్పుడేం మాట్లాడతాడో తెలీదు. ప్యాకేజ్ ఇస్తే 5 నిమిషాలు తప్ప ఆ తర్వాత కంటిన్యూయేషన్ ఉండదు ఆయనకి సపోర్టు. అలాగే ఇప్పుడు కొత్తగా 4వ కృష్ణుడిని ఎంటర్ చేశారు. మరి ఆవిడ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పార్లమెంట్లో తలుపులేసి అన్యాయం చేసిన కాంగ్రెస్లోకి ఎంటర్ అయి రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ 2 సార్లు అధికారంలోకి రావడానికి కారణమైన రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆయన మరణించిన తర్వాత ఎఫ్ఐఆర్లో రాసి అవమానించిన ఆ కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయి ఆ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేసి వైఎస్ఆర్ కొడుకుని కారణం లేకుండా ఏ విధంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఆ కాంగ్రెస్లోకి ఎంటర్ అయి స్వలాభం కోసం జగనన్న మీద విషం చెబుతూ ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తుంటే ఏ విధంగా వాళ్ళని ప్రజలు నమ్ముతారు, వాళ్ళకి ఓట్లు వేస్తారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఓట్లు పెట్టుకొని, పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకుంటూ, పక్క రాష్ట్రాల్లో కోవిడ్ సమయంలో హ్యాపీగా సేఫ్గా ఉంటూ, ఎలక్షన్స్ వస్తే, సంక్రాంతి వస్తే డూడు బసవన్లు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలితే జనాలు వీళ్ళందరినీ కూడా తొందరలో హైదరాబాద్కి కట్టగట్టి పార్సిల్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి కాబట్టే తన టైం అంతా కూడా ప్రజలకి సర్వీస్ చేయడానికి, సంక్షేమం అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నాడు తప్ప ఇలాంటి వాళ్ళ మీద ఆలోచిస్తే వీళ్ళెవ్వరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే అవకాశం కూడా ఉండేది కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆవిడ వేసుకున్న వేషం కాంగ్రెస్ది, మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడుది. మళ్ళీ చంద్రబాబు నాయుడుతో మమ్మల్ని కలిపినట్టు మాట్లాడుతుంది. ఆవిడ చంద్రబాబు నాయుడిని కలిసిన తీరు మీరు చూశారు, పవన్ని కలిసిన తీరు చూశారు. కాబట్టి ఈరోజు ఆమె మాటలకి క్రెడిబిలిటీ లేదు అనేది కూడా స్పష్టంగా చెబుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఉన్నప్పుడు ప్రేమాభిమానం ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేది, పాపం ఈవిడ ఎండల్లో తిరుగుతుంది అనే ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రజలు అసహించుకునే కాంగ్రెస్ని, ప్రజలు తరిమేసిన కాంగ్రెస్లో చేరి ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలనుకున్నప్పుడు షర్మిల మాటలకి అర్థం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పింది, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ తెలంగాణ ప్రజలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా ఉంటాను అని చెప్పింది. మరి అలాంటి బిడ్డ ఈరోజు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తెలంగాణని గాలికి వదిలేసి
ఆంధ్రప్రదేశ్లో వచ్చి మళ్ళీ కొత్త అవతారం ఎత్తితే ఏ విధంగా గౌరవం ఉంటుంది, మాటకి క్రెడిబిలిటీ ఉంటుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, పావురాల గుట్టలో ఇచ్చిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు కూడా ఎవరికి కమిట్ అవ్వలేదు, ఎవరికి తల ఉంచలేదు. ఈ రోజుటి వరకు ఎవరితో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళలేదు. కాబట్టి ఎవరో ఏదో చెప్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే అది పిచ్చి, వాళ్ళ పిచ్చి. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు కూర్చి మడతపెట్టి జగన్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సంగివలస సభలో ఏ పసా లేదు, ఎన్నికల శంకరావం సౌండ్ రాలేదు. 175కి 175 సీట్లు అంటున్నారు. మరి తిరుపతి సంతోషంగా దిగిపోవడానికి సిద్ధమన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క మాట చెప్పలేదు. టీడీపీ హయాంలో 94 లక్షల ఎకరాలు సాగు సాగింది. ఇప్పుడు 64 లక్షలు దిగిపోయింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసేశారు. 27 పథకాలు రద్దు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఏవి? డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపిన అనంతబాబును పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టుకున్నారు. బీసీలకు చాలా చేశాను అంటున్నారు. ఎవరికి చేశారు? అధిక సంఖ్య బీసీలు, ఎస్సీలు ఎమ్మెల్యే సీటు మార్చావు. బీసీ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పదవులు లాక్కున్నావు. కోసం మీరు కసరత్తు మొదలైన దగ్గర నుంచి అధిక సంఖ్యలో ఎస్సీ ఎమ్మెల్యేని బీసీ ఎమ్మెల్యేలకి నువ్వు దూరం పెట్టావు. నువ్వు బీసీల కోసం మాట్లాడేది? అసలు బీసీలకు రావాల్సినటువంటి అన్ని పథకాలు కూడా మీరు క్యాన్సిల్ చేశారు. ఇంజనీరింగ్ లోని మెడికల్ సీట్లో అడ్మిషన్స్ మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు నువ్వు తీసేసి వాళ్ళందరికీ ఏం తీసుకొచ్చి నువ్వు రిజర్వేషన్ కేటగిరీలో పెట్టావు. దానివల్ల ఎంతమంది మెడికల్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పోయారు? మీకు ఐడియా ఉందా? అలాగే బీసీలో రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి పదవులు 34% రిజర్వేషన్ పాపులేషన్ వైజ్ నువ్వు సుప్రీంకోర్టులో బీసీ కార్పొరేషన్తో గణాంకాలు వేయించి ఆ కేసు పోయేటట్టు చేసావు. అసలు బీసీ కార్పొరేషన్ కాదు, బీసీ కమిషన్తో వేయాలి గణాంకాలు. ఆ గణాంకాలను సబ్మిట్ చేయకపోవడం వల్ల ఈరోజు బీసీలకి సుమారు 10,000 రాజ్యాంగబద్ధంగా రాజకీయ పదవులు నష్టపోయావు చేశావు నువ్వు. అలాగే మాట్లాడితే నేను 56 కార్పొరేషన్లు పెట్టాను, 56 కార్పొరేషన్లు పెట్టా అంటావు. అసలు 56 కార్పొరేషన్లో నువ్వు ఎంత పైసలు ఎన్ని నిధులు ఇచ్చావు? మీరు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలా? మాట్లాడితే బీసీల కోసం చేశానని చెప్పి సభలో నేను 100% బీసీలు చేశానని చెప్తావు. 56 కార్పొరేషన్లో ఎన్ని మంది ఎంత నిధులు పెట్టావు చెప్పండి. అంటే అడిగేవారు లేరు అనుకుంటున్నారు, ప్రజలు అంటే అమాయకులు అనుకుంటున్నారు. కనుక మీకు ఇవన్నీ చెప్పడానికి ధైర్యం లేకే రొటీన్గా పోతామనే భయంతో పసలేనటువంటి మాటలు మాట్లాడి, పసలేనటువంటి నువ్వు స్పీచ్ ఇచ్చి నువ్వు అక్కడ మీరు వెళ్ళేటువంటి పరిస్థితి. అలాగే ఆరోగ్యశ్రీ మాట్లాడితే నేను ఆరోగ్యశ్రీ అంటాం, ఆరోగ్యశ్రీలోనే అది చేసాం ఇచ్చేసాం అని చెప్పి అసలు ఆరోగ్యశ్రీ అని మీరు పథకం పెట్టారు. ఆ పథకంలో మీరు అద్భుతంగా వైద్య సేవలు అందిస్తారని చెప్తున్నారు. మరి అద్భుతంగా వైద్య సేవలు అందిస్తే 104, 108 సర్వీస్ ఎందుకు వీక్ అయింది? ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ మేము ఆరోగ్యశ్రీలో మేము తీసుకోము అని ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు మాట్లాడితే? అసలు ఆరోగ్యశ్రీలో పేషెంట్ అడ్మిట్ అవుతే ఎన్ని రోజుల క్లియరెన్స్ వస్తుంది? నాకు తెలిసి ఆరోగ్యశ్రీ సర్వీసెస్కి ఇదివరకు ఒక డెడికేటెడ్ టీం ఉండేది. ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే కొంతమంది గవర్నమెంట్ డాక్టర్ని తీసుకెళ్లి అది క్లియర్ చేయించారు. 4-5 రోజులు కూర్చోబెట్టి, అంటే పెండింగ్ ఉండిపోయినటువంటి. అసలు అడ్మినిస్ట్రేషన్ మీకు తెలుసా? ఎలా రన్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా రన్ చేయాలి మీకు అవగాహన ఉందా? అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకోవాలి. హెల్త్ని పడకెక్కిచ్చారు. ఇంకా దారుణం ఏంటంటే అసలు కొండవాళ్ళ ప్రాంతంలో, గిరిజనులు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఈ మధ్యన వరాసగా కథనాలు వస్తున్నాయి. డోలీలో మోసుకెళ్తున్నాం. మొన్న అయితే ఆ తల్లి కూతురిని, ఆ పిల్లలిద్దరిని కూడా బైక్ మీద తీసుకెళ్లారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఫీడర్ అంబులెన్స్ సర్వీసెస్ ఉండేవి. ఆ ఫీడర్ అంబులెన్స్ సర్వీస్ అన్ని కూడా బంద్ చేసి గిరిజనుల యొక్క ప్రాణాలకి పోతున్నట్టుగా
నాణ్యత లేనటువంటి వైద్య సేవలు అందిస్తూ అసలు సౌకర్యాలు లేకుండా అంబులెన్స్ సర్వీసులు తీసేసి వాళ్ళ ప్రాణానికి ముప్పు తెచ్చేటువంటి పనులు చేస్తూ మేము హెల్త్ కోసం చేసని చెప్తా. అసలు మీరు వీళ్ళ సమాధానం ఉందా మీ దగ్గర? ఇంకో కొత్త భాష చెప్తున్నాడు ఈయన. ఇంకా వీళ్ళకి మరి మాట్లాడితే ఈ మధ్య కాంగ్రెస్తోనే ఏపీకి ప్రత్యేక హోదా సీనియర్ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో మాత్రమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొయ్య ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన హోటల్ మేఘాలయలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రం మొదలైందన్నారు. గత 10 ఏళ్లలో టీడీపీ, వైసీపీ ప్రజలకు చేసిన అన్యాయం షర్మిల బాగా వివరిస్తున్నారు. 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేశాయన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వాలి, పోలవరం పూర్తి అవ్వకూడదు అంటేనే ఆ 2 పార్టీలకి ఓటు వేయాలి అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ హామీ ఉల్లంఘించి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు గొంప గోవిందరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలారెడ్డి రాకతో మాజీ కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వైఎస్ఆర్ మీద అభిమానం ఉండి వైసీపీలోకి వెళ్లి జగన్తో ఇమ్మడలేని నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తద్వారా పార్టీ పూర్వ వైభవం వస్తుంది అన్నారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తలారి సురేష్, హాసిని వర్మ, మహ్మద్ హర్షద్ బాషా, నమ్మి రామారావు, దేవా పాల్గొన్నారు. ఆ దోపిడీ మీద మరి జనసేన కార్పొరేట్ మూర్తి యాదవ్ చేస్తున్న పోరాటం మీద ఏ రోజైనా ఆ పార్టీలు స్పందిస్తున్నాయా? ఏ రోజు కనీసం ఇది జరుగుతుంది ఏ రోజు చెప్తున్నాయా? చెప్పట్లేదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఆ తప్పులన్నింటినీ కూడా ద్వారా తెరిచింది, కిటికీలు తెరిచింది. వీళ్ళు మొత్తం ఏకంగా తలుపులు తెరిచి ఇవాళ దొరికిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి నేను పాత్రికేయ మిత్రులారా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ 2 బీజేపీ పార్టీలు, తల్లి బీజేపీ, ఈ పిల్ల బీజేపీలు, ఈ 2 కూడా మనం దూరంగా చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర సర్వనాశనం అయిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. మీరే ఆలోచించిన గర్భిష్టి మీరందరూ కూడా మేధావులు. 10 ఏళ్లలో మరి ప్రత్యేక హోదా వచ్చుంటే ఈవేళ దాదాపు ఈ రాష్ట్ర సంపద 25 లక్షల కోట్లు పెరిగేది. పోలవరం ప్రాజెక్టు 10 ఏళ్లలో కానీ పూర్తయి ఉంటే ఇవాళ దాదాపు 1 కోటి ఎకరాలు ఇవాళ సాగులోకి వచ్చేది. గాలేరు నగరి కానీ, అంతరినీల కానీ, వంశధార కానీ, సుచోత్ర కానీ ఇవన్నీ కూడా పూర్తయితే దాదాపు 1,50,00,000 ఎకరాలు సాగులోకి వస్తే ఎకరానికి సరైన 10,000 రూపాయలు ట్యాక్స్ వచ్చినా మరి ఎన్ని లక్షల కోట్లు ఈవేళ ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది ఒకసారి ఆలోచించాల్సి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. అలాగే ఈవేళ ఉత్తరాంధ్ర ప్యాకేజీ దాదాపు మనకు రావాల్సిన 15,000 కోట్లు 2014 రావాల్సినటువంటి ఆ ప్యాకేజీ కేవలం 750 కోట్ల మంది వస్తే ఈ రోజు కూడా డబ్బు ఈవేళ 10 ఏళ్ళు అంటే దాదాపు 50,000 కోట్లు ఇస్తాను సరిపోలేని పరిస్థితి. అది కనుక వినియోగించుంటే దాదాపు ఉత్తరాంధ్ర సంపద మరో 1,00,000 కోట్లు పెరిగేది. ఇండస్ట్రీస్ వచ్చేవి. చంద్రబాబు నాయుడు సంపద పెంచారు. ఏం సంపద పెంచారు? మీరు ఆయన రూపాయి 10 మంది ఎక్కువ ఇస్తానంటాడు. ఈ రూపాయి 10 ఇంకో 10 మంది ఎక్కువ ఇస్తానంటాడు. ఇది వేలాపాటుగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల మీద వేలాపాటు చేసి ఇవాళ సామాన్య ప్రధానికాన్ని మబ్బులో పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తారు తప్ప ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు కానీ. నాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మరి పంచవర్ణ ప్రణాళిక పెట్టి ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు? కేవలం 5 ఏళ్ల కాలంలోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు మే 14, 2004 ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 2, 2009 మరణించే వరకు ఎంత అభివృద్ధి చేసిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం చెప్పుకోగలం. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఆ రోజు అమ్ముకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం అమ్మాలనుకున్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు పోరాటం చేసి ప్రధాని మన్మోహన్ గారి సమక్షంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే నేను ఊరుకోరని చెప్పి గట్టిగా హెచ్చరించి 25,000 కోట్లతో ఎక్స్పెక్ట్ చేయించి దాదాపు మరి 3.5 మిలియన్ టన్నుల నుంచి 7 లక్షల టన్నుల మిలియన్కి మరి డెవలప్ చేసిన స్టీల్ ప్లాంట్ ఇవాళ తెగనమ్మితే ఈ రాష్ట్రానికి ఎంత నష్టమో తెలుసండి. దాదాపు 10 లక్షల కోట్ల నష్టం. అది కనుక ప్రైవేట్ పరం అయితే 10 లక్షల కోట్ల ఆస్తి, ప్రజల ఆస్తి మామూలుగా పంపి ఇవాళ అదే స్టీల్ ప్లాంట్ నిర్మించాలంటే దాదాపు 15 లక్షల కోట్లు అవుతుందని పరిస్థితి ఉంది. ఇవాళ ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్రం మరో 10 లక్షల కోట్లు నష్టపోయే ప్రమాదం ఉంది. రైల్వే జోన్ నిజంగా 10 ఏళ్ల క్రితమే రైల్వే జోన్ వచ్చుంటే ఈ రాష్ట్రం, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది. పోర్టులన్నీ కలకలాడేవి. ఇవాళ పరిస్థితి కూడా లేదు. ఎగుమతులు దిగుమతులు విపరీతంగా పెరిగి ఎంత ఆదాయం వచ్చి జిఎస్టీ ఎంత పెరిగేది. ఈ వేళ ఉన్న జిఎస్టీ కంటే విభజించకుండా హామీలన్నీ కంటే సాధిస్తే 10 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. యావత్ భారతదేశంలోనే ఇవాళ జిఎస్టీ అత్యధిక వచ్చే స్థాయికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదిగేది. ఇన్ని మరుగులు పరిచారు. ఎంత దారుణంగా 2 పార్టీలు వర్చన చేస్తా ఉన్నాయి. రేపు
అధికారంలోకి బీజేపీ వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవన్నీ దుమ్ములు వస్తారు. మరీ ముఖ్యంగా గంగవరం పోర్టు కేవలం 600 కోట్ల కంపెనీ కోసం నరేంద్ర మోడీ గారు చెప్పారని చెప్పి అదానికి దోచిపెడితే ఈవేళ ఆ ప్రాజెక్టు మరో 15 సంవత్సరాల్లో మనకు వచ్చుంటే 1,00,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఆదాయంగా పెట్టలేదు. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 75,000 కోట్ల రూపాయల విభజన పంపుల హామీ కానీ మనం తెచ్చుకోగలిగితే ఆ 10 ఏళ్లలో తెచ్చుకుని ఉంటే ఈవేళ మనకి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం ఈవేళ ఎంతో అభివృద్ధి చెందేది. చాలా ఇబ్బంది పెట్టి చాలా 2 పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు కేసీఆర్ తో గొడవ పడి అక్కడి నుంచి 10 ఏళ్ళు ఈ రోజుకి కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజుకి మనకు తెలంగాణ మనకి హైదరాబాద్ హక్కుంది. హైదరాబాద్ రాజ్యం మనకు హక్కుంది. ఇంకా ఈ రోజుకి కూడా ఇంకా అపాయింటెడ్ జూన్ 30 వరకు ఇంకా మనకు హక్కుంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్తారు వాళ్ళు నాన్ లోకల్ నీకు టెక్నికల్ పార్టీ తెలియవు. ఎవడో రాస్తాడు పోస్ట్ రైతులు రాస్తారు అక్కడ అవి రాసి చదవడం తప్ప మన రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రం ఏంటి మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రానికి అది కూడా ఒక రాజధాని లాంటిది. ఇంకా మనకి ఇంకా 2-3 నెలలు టైం ఉంది. నువ్వేమో శర్మిలమ్మ గారు తెలంగాణ నాన్ లోకల్ అంటారు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు కాంగ్రెస్ పార్టీని కడసాంపి చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉండేవాడు కదా. నువ్వెప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నా నిన్నెప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంచారు నిన్ను? నువ్వు బెంగళూరులో ఉంటే కాంగ్రెస్ పార్టీకి జన్మనిచ్చింది నిన్ను ఎంపీ చేయడానికి. అటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు. నీ రాజకీయం కోసం నువ్వు నిన్ను జైల్లో పెట్టినప్పుడు 15 స్థానాలు ఆ రోజు నువ్వు పోటీ చేస్తే ఆ రోజు శర్మిలమ్మ గారు క్లిక్ అయ్యి నీకు 15 సీట్లు గెలిచిన పరిస్థితులు మర్చిపోయావు. నిన్ను 67 సీట్లు ప్రతిపక్షాధిగా చేసింది శర్మిలమ్మ రెక్కల కష్టం మీద ఆవిడ చేసిన పాదయాత్ర వల్ల నువ్వు 67 బలమైన ప్రతిపక్ష నాయకుడు అయ్యావు. ఆ బలమైన ప్రతిపక్ష అయినప్పుడు మళ్ళీ నీ గంటగా నిన్ను ముఖ్యమంత్రి అయ్యే వరకు శర్మిలమ్మ గారు స్టార్ క్యాంపెయిన్ ఉంది. ఏమాత్రం ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా నిన్ను ముఖ్యమంత్రి చేస్తే పరీక్షల నుంచి ఆమె ఎక్కడ బాబు గారు అయిపోతున్న భయంతో నువ్వు ముందుగానే ప్లాన్ వేసి సజ్జల రామకృష్ణారెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళ తాలూకా ఆలోచన తీసుకొని నమ్మించి మోసం చేస్తున్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు విద్యుత్ ఛార్జీలు పెంచనని ప్రజలకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని విస్మరించినట్లు వామపక్షాలకు చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలను నిర్మించుకోవాలని సిపిఎం సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురుద్వార్ వద్ద గల ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ హామీకి పూర్తిగా విరుద్ధంగా విద్యుత్ భారాల్ని ప్రజల మీద విపరీతంగా వేస్తా ఉన్నారు. విద్యుత్ ఛార్జీలతో పాటు గ్రూప్ ఛార్జీలు, అదనపు ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, ఇంధన ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఈ ఛార్జీలే ఛార్జీలు. ఈ ఛార్జీల పేరు మీద ప్రజల మూలుగులు పీల్చి విద్యుత్ భారాలు విపరీతంగా ప్రభుత్వం ప్రజల మీద చేస్తా ఉంది. ఈ దుర్మార్గమైనటువంటి ఈ ఛార్జీలు వెంటనే రద్దు చేయమని చెప్పని సిపిఎం సిపిఐ వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి తోడు ప్రజలకి స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రైతుల పంపు చట్టం మీటర్లు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క రైతాంగ ప్రభుత్వం మాదని చెప్పని సామాన్య ప్రభుత్వం మాదని చెప్పి ఆచరణలో సామాన్యుల మీద రైతుల మీద విపరీతమైన ధనభారాలు చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ స్మార్ట్ మీటర్ని రైతుల మీటర్ పెట్టే తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే 2020 విద్యుత్ సంస్కరణ చట్టం పేరు మీద కేంద్రంలో మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా తన గుప్పెట్లో తీసుకొని ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి విద్యుత్ రంగాన్ని పెట్టి ప్రజల మీద వెను భారాలు వేయడం కోసం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రాల హక్కు హరిస్తున్నటువంటి కేంద్రం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోట్లాడకుండా ఆ చట్టాన్ని ఈ రాష్ట్రంలో జీహూదూర్ అంటూ అమర్చడం కోసం పూనుకోవడం ప్రజలను వంచడం తప్ప ఇక్కడ కాదని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఏపీఆర్సీ పేరు మీద నేడు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చెప్పిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజల మాట వినాలి, ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి, ఆ అభిప్రాయాలు కొరకు నిర్ణయం తీసుకోవాలి. కానీ ప్రజాభిప్రాయం తీసుకుంటారు, నిర్ణయాలు మాత్రం ప్రభుత్వం కొనుగోలుగా చేస్తారు, కార్పొరేట్ కొనుగోలుగా చేస్తారు. అంటే ప్రజాభిప్రాయ సేకరణ ఉపయోగం ఉంది. దీనికి తోడు ప్రజాభిప్రాయ సేకరణ కరోనా టైంలో వచ్చే చేసేవాళ్ళు. ఇప్పుడే కరోనా లేదు, కోవిడ్ లేదు, డైరెక్ట్ గా చేయడం కోసం ఎందుకు అభ్యర్థపడాలి? అంటే డైరెక్ట్ గా చేశారనుకుంటే ప్రజలు నిలదీస్తారు.
ప్రభుత్వం నిలదీస్తారు. కాబట్టి ఆ నిలదీయడానికి భయపడి ఈరోజు వచ్చే పరిస్థితుల్లో కొద్దిమందికి అవకాశం ఇచ్చి ప్రజా శాఖను పూర్తి మంత్రులుగా జరిపి ప్రభుత్వం నచ్చిన విధంగా కార్పొరేట్ అనుకూల విధంగా చట్టాలు చేసి ఆ విధంగా ప్రజల మీద భారాలు మోపడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఈ తంత్రం ఆపి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కరెంటు ఛార్జీలు పెంచే ప్రతిపాదన తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ సంస్కరణ చట్టాన్ని ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయమని కోరుతున్నాం. అదనపు ఛార్జీలు వెంటనే రద్దు చేయమని చెప్తున్నాం. లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రతిపక్షంలో కూర్చో తప్పదని చెప్పని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే సార్, ఓకే ఓకే, అది ఓకే సార్. నాకు అధికారం ఇవ్వండి. ఇంతవరకు ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపింది. నన్ను నమ్మండి, మా నాన్నగారు పరిపాలన చేసినట్టు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి గడిచిన 4 సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొకసారి విద్యుత్ ఛార్జీలు పెంపు పేరిట ఈ రోజు బోర్డు కట్టపు ప్రజాభిప్రాయం పేరుతో ఇక్కడ ప్రజాభిప్రాయం సేకరణ చేస్తున్నారు. ఇది ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం కానే కాదు, ప్రజలను మోసం చేసే సేకరణ ఇది. ప్రజలు లేకుండా, ప్రజల అభిప్రాయాలు చెప్పకుండా ఎప్పుడో కరోనా టైంలో ప్రజాభిప్రాయ సేకరణ వర్చువల్ పద్ధతిలో చేసినట్టు అన్ని పోయినా ఇప్పుడు వర్చువల్ పద్ధతిలో 4 రోజులు 70 మంది పాల్గొంటారట. ఈ 70 మంది అభిప్రాయాలు మీరు ఏం చెప్తారు? ఫైనల్ గా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఛార్జీలు పెంచక తప్పదని సిఫార్సు చేస్తారు. ఇలా మోసం ఎన్ని రోజులు చేస్తారు ముఖ్యమంత్రి గారు? ఇది సరైన పద్ధతి కాదని వామపక్షాలుగా మేము ఎప్పుడు మీరు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టినా మేము గట్టిగా అడుగుతూనే ఉన్నాం. మీరు ఎలాగో చెప్పుకుంటూ పోతూనే ఉన్నారు. ఎంతకాలం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి విద్యుత్ సంస్కరణలు బీజేపీ పాలిట ప్రాంతాలు కూడా వ్యతిరేకిస్తుంటే మీకు సిగ్గు చెరువు లేకుండా కనీసం అడిగే దద్దమ్మ అయిపోయి కేంద్రానికి దేహి అంటున్నారు, మాట్లాడలేకపోతున్నారు. మాకు విద్యుత్ ఛార్జీలు పెంచం అని చెప్పే ధైర్యం మీకు లేకుండా పోతుంది. కేవలం మీ కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఏమీ చేయలేకపోతున్నారు అనేది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా మీరు ఒకటే నిర్ణయించుకున్నారు, ఎలాగో ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి ఇక ఏం చేసినా పర్వాలేదని ఎన్నికల సంవత్సరాన్ని కూడా సిగ్గుపడకుండా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ సంయుక్తంగా ఈరోజు వామపక్షాలన్నీ ఖండిస్తున్నాం. తక్షణం ఈ పెంపు ప్రతిపాదనని విరమించాలా. ఈ కోకటప్ప ప్రజాభిప్రాయ సేకరణ కాకుండా ప్రజల మధ్యకొచ్చి ప్రజాభిప్రాయం తీసుకొని ప్రజలు అనుకూలంగా తీర్పు చెప్పే పద్ధతుల్లో అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు వ్యవహారం చేయాలా. లేని పక్షంలో వామపక్షాలు 2000 సంవత్సరంలో విద్యుత్ ఉద్యమం మీకు జ్ఞాపకం చేస్తున్నాం. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచినట్టు ప్రభుత్వం 2004లో ఇంట్లోకి వచ్చింది. మీకు అదే పోయే కాలం పడుతుంది. ముఖ్యమంత్రి గారు జాగ్రత్త. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అమాయకులని అనుకుంటే ఏవైనా చేయగలరు. ఎటువంటి